అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనంత పని చేశారు. ఇస్లామిక్ దేశం ఇరాన్పై యుద్ధం ప్రకటించారు. అణ్వాయుధాల పరిమితిపై చర్చలతో దారికి రాని ఖమేనీ రాజ్యంపై సైనిక చర్యకు దిగారు. ట్రంప్ ఆదేశాలతో ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ రాజధాని టెహరాన్లో దాడులకు దిగాయి. నగరంపై మిస్సైల్స్ వర్షం కురిపించాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. వెంటనే యుద్ధ సైరన్లు మోగించిన అధికారులు విద్యా, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను మూసేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనంత పని చేశారు. ఇస్లామిక్ దేశం ఇరాన్పై యుద్ధం ప్రకటించారు. అణ్వాయుధాల పరిమితిపై చర్చలతో దారికి రాని ఖమేనీ రాజ్యంపై సైనిక చర్యకు దిగారు. ట్రంప్ ఆదేశాలతో ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ రాజధాని టెహరాన్లో దాడులకు దిగాయి. నగరంపై మిస్సైల్స్ వర్షం కురిపించారు. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. వెంటనే యుద్ధ సైరన్లు మోగించిన అధికారులు విద్యా, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను మూసేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. మరోవైపు అమెరికా తమపై దాడి చేస్తే ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటామని ప్రకటించింది ఇరాన్. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను నాశనం చేస్తామని హెచ్చరించింది. ఐడిఎఫ్ బలగాల దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై విరుచుకుపడింది. దీంతో నగరమంతా వార్ సైరన్స్ మోగుతున్నాయి. ఉద్రిక్తతల వేళ ఎయిర్ స్పేస్ ను మూసేశారు అధికారులు. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని అమెరికా రాయబారి అక్కడి ఎంబసీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఇజ్రాయెల్ను వీడి స్వదేశానికి వెళ్లాలని సూచించారు. సిబ్బంది స్వదేశానికి వెళ్లడానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.